నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఓట్లు అడిగే అర్హత మాకే ఉందన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్। అంజిబాబు హయాంలో అభివృద్ధి శూన్యమంటూ ఎద్దేవా। భీమవరం పట్టణంలో అంజిబాబు విస్తృత ప్రచారం। రోజు రోజుకు కూటమిపై ప్రజాదరణ పెరుగుతోందంటూ ఆనందం। జగన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న సినీ నటుడు పృథ్వీరాజ్। కూటమికి విశేష ఆదరణ పెరుగుతుందంటూ మీడియా ఎదుట స్పష్టం। కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామంలో నాగేంద్రబాబు రోడ్ షో। ఆకట్టుకున్న హైపరాది ప్రసంగం। సంక్షేమం అభివృద్ధికి కృషి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు। అయితే ప్రజలను మోసం చేసిన చంద్రబాబు కూటమికి ఓటు అడిగే హక్కు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం ఎంపీ అభ్యర్థి గూడూరి మొబాలతో కలిసి భీమవరం మండలంలోని కొమరాడ, అనాకోడేరు, ఎల్వీఎన్పురం, గొల్లవానితిప్ప గ్రామాల్లో పర్యటించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 650కి పైగానే హామీలను ఇచ్చి ఇదే చంద్రబాబు కూటమి పేరుతో అధికారంలోకి వచ్చారని, అయితే ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదని గుర్తు చేశారు। దీని ఫలితంగా 2019లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని అన్నారు। భీమవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు ఉమ్మడి కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎప్పుడైనా చేశారని ఆయన ప్రశ్నించారు। 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన రామాంజనేయులు భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి కుంటి పడేలా చేశారని మండిపడ్డారు। భీమవరం పట్టణంలో కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజిబాబు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా జరిగింది। ఈ ప్రచార కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన ఆటో యూనియన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు। ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెద్ద మసీదు సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం భీమవరం పట్టణంలోని 16, 17, 18, 19, 20 వార్డుల్లో ఉత్సాహంగా కొనసాగింది। ఈ కార్యక్రమంలో అంజిబాబు మాట్లాడుతూ రోజు రోజుకు తమకు ప్రజాదరణ పెరుగుతుందని అన్నారు। కూటమి అభ్యర్థిగా తాను గెలుపొందడం ఖాయమని, సర్వేలన్నీ కూటమిదే విజయమని చెబుతున్నాయని అన్నారు। తాను 40,000 మెజార్టీతో గెలుపొందుతానంటూ ధీమా వ్యక్తం చేశారు। కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మన పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు మీ ముందుకు వస్తున్నారు। మీ అమూల్యమైన, అతి పవిత్రమైన, అతి విలువైన ఓటు ముద్ర 10వ నెంబర్ గాజు గ్లాసు పులపర్తి శ్రీనివాస్ వర్మ గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం। మన ఆస్తులు మనకి చేతిలో ఉండాలంటే మన డాక్యుమెంట్ మన దగ్గర ఉండాల్సినట్టు
అంజబాబు గారిని గెలిపిస్తే మానవత్వాన్ని గాజు గ్లాసు గుర్తుపై మీ అమాన్యమైన అతి పవిత్రమైన అతి విలువైన ఓటు ముద్ర వేసి అఖండమే చెప్పు అవినీతి పరుల్ని మొదటిదేమో కమలం ఉంటుంది, రెండోది గాజు. ఎక్కువ చెప్పండి. మానకామృత స్కీమ్ లో తారీఖున మీ అమాన్యమైన ఓటు మన అంజబాబు గారిని గెలిపించండి. ఇస్తున్నారు మన సమస్యలు తీర్చే అరిగో మీ ముందుకు వస్తున్నారు. పోకండి, మరవపోకండి. అభివృద్ధి కావాలంటే గాజు 13వ తారీఖున జరిగే కురుక్షేత్ర సమరంలో అంజబాబు గారు కూడా మన అభ్యర్థి కనపడేది చూడండి. ఎందుకంటే అంజబాబు గారు పైన చైతన్య రథం ఆయన అందరూ సహకరించండి. మేడపై నుంచి కూడా సల్లని ఆశీస్సులు ఇస్తున్నారు అంజబాబు గారికి. మరిచిపోకండి, మరవపోకండి. ఆ సందులు కాదు చేసి కామాక్షందలు గుడికి పెట్టేద్దాం. ఇలా వచ్చాం మీ ముందుకు వస్తున్నారు ఈ రోజున మీ అమూల్యమైన అతి పవిత్రమైన అతి జై జనసేన, జై బీజేపీ, జై హర హర మహాదేవ శంభో శంకర హర గోవింద గోవింద. పవిత్రమైన ఓటు ముద్ర 10వ నెంబర్ గాజు గ్లాసు గుర్తుపై అడగడానికి వస్తున్నారు. కోసం వస్తున్నారు. నాకు ఓటు అడగడానికి అతి తక్కువ మంది. ఈరోజు 17వ వార్డు పెద్ద మసీదు నుంచి ప్రచారణ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారానికి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు రావటం జరిగింది. నేను ప్రచారంలో బయలుదేరిన వెంటనే సుమారుగా 90-95 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన నాకు ఎదురొచ్చి నేను గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తానని చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వయసులో ఆయన ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఓటు వేయాలని తెలిసే వయసు కూడా కాదు. ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన క్లియర్గా నాకు 4000 పెన్షన్ ఇస్తారు, నేను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అంటే యువత నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. అందరూ కూడా మేము ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని తెలియజేస్తున్నారు.
తాపీ మేస్త్రుల పనివారి సంఘం వెళితే అక్కడ మేస్త్రులందరూ కూడా కార్మికులందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి మాకు పని లేకుండా పోయింది, అభివృద్ధి లేదు, మేము తీవ్రంగా నష్టపోయాం, దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని మార్చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నాకు వచ్చి తెలియజేయటం జరిగింది. అందరూ అంటే ఏ వర్గం వారు చూసినా కూడా ఈ ప్రభుత్వం మార్చాలి, కొత్త ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక చక్కని నియోజకవర్గంగా, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు పూర్తి సహకారాన్ని అందిస్తారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు భీమవరం పట్టణంలోని ఎన్నికల శిబిరం వద్ద 3వ వార్డుకు చెందిన యువకులు భారీగా టీడీపీలో చేరారు. వీరందరికీ టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పలువురు వీర మహిళలు జనసేన పార్టీలో చేరగా వారికి జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గ అభ్యర్థి అంజుబాబు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ తామంతా కూటమి మేనిఫెస్టో విధి విధానాలకు ఆకర్షితులమయ్యి ఈ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి రావాలనే ఆలోచనతోటి 95 మంది వీర మహిళలు జనసేన పార్టీలో చేరటం జరుగుతుంది. నాగదేవి, మీసాల నాగదేవి గారు, నిమ్మల అన్నపూర్ణ గారు, పార్వతి గారు, వారి బృందం అంతా కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరటం జరిగింది. వారందరికీ జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణం నుండి 3వ వార్డు నుండి 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కండువా కప్పుకోవడం జరిగింది. యువకులు, విద్యావంతులు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతని వారు గుర్తించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి యువకులంతా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం తెలుపుతూ ఈ రేపు మే 13వ తారీఖు జరగబోయే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు శాసనసభకి, భీమవరం నియోజకవర్గ శాసనసభకి పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే నరసాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కమలం గుర్తు మీద ఓట్లేసి గెలిపించడానికి యువకులంతా ముందుకు వస్తున్నారు. జనసేన గురించి నేను జనసేన అభిమానం అండి. అభిమానంతో జనసేన పార్టీలో చేరాం. ఆయనకి సేవ చేయాలనుకున్నాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము లేటుగా రావడం జరిగింది. ముందు నుంచి వర్క్ చేస్తున్నాము. ఇప్పుడైతే జనసేన పార్టీలో అంజబాబు గారి ద్వారా జాయిన్ అయ్యి కండువా కప్పించుకుని వర్క్ చేద్దామన్న ఉద్దేశంతో, ఆయనతో కలిపి వర్క్ చేద్దామన్న ఉద్దేశంతో మేము జనసేనలోకి వచ్చామండి. ఈరోజు వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పేసి అనుకోనండి. ఆధార్ కార్డులు కూడా మన ఊరికి మార్చుకున్నారండి చాలామంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము రాలేకపోయామండి. అయితే ఇప్పుడు అంజబాబు గారికి నాయకత్వం ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము అందరం వచ్చామండి. మహిళలందరం జన సైనికులండి 96 మంది ఉన్నారండి. మేమండి పార్టీ కోసం విరమణ లేకుండా మేము పనిచేద్దాం అనుకుంటున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించడానికి కళాభవన్ స్ట్రీట్ 3వ వార్డు తరపు నుంచి మేము అందరం వచ్చామండి. పులపర్తి రామాంజనేయులు గారిని మన జనసేనలో గెలిపించుకోవడానికి మేమంతా కృషి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.